నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం। బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లో ఓడరేవు ఫిషింగ్ హార్బర్ పై ప్రస్తావన। సంబంధిత మంత్రిత్వ శాఖను ఫిషింగ్ హార్బర్ పై పూర్తి స్థాయి వివరాలు కోరిన ఎమ్మెల్యే కొండయ్య। పర్చూరులోని గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి। విద్యార్థులకు అందించే ఆహార పప్పు దినుసులు పురుగులు చీమలు నిర్వాహకుల ఆగ్రహం, నోటీసులు జారీ చేయాలని ఆదేశం। బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం అందించే అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు। జిల్లాలో 2019-2024 మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు గృహాలు మంజూరై వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు। బుధవారం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం అందించే అంశాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడారు। జిల్లాలో 2019-2024 మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మంజూరైన గృహాలు 16,085 వివిధ దశల్లో నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు। ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాల విషయమై జిల్లా కలెక్టర్లు మరియు ప్రజాప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ తక్షణమే నిలిచిపోయిన గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు। డిసెంబర్ 30 లోపు పూర్తి చేసుకున్న గృహాలకు కూడా అదనపు ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన తెలిపారు। అసంపూర్తిగా ఉన్న గృహాలను పూర్తి చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాలకు 50,000 నుండి ₹1,00,000 వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు। 2047 విజన్ సహకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు। ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని జిల్లాలో అసంపూర్తిగా గృహ నిర్మాణాలు నిలిచిపోయిన లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు। ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు। ఆ ఆదేశాలు ఏంటి అంటే 2019-2024 ఈ 5 ఏళ్ల కాలంలో ఏవైతే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి గృహ నిర్మాణాలు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి డబ్బు సరిపోకపోవడం వల్ల ఆ నిర్మాణాలని పూర్తి చేసుకోలేక మధ్యలో ఆగిపోయాయి అనేటువంటి విషయం, వాళ్ళకి అదనంగా సహాయం చేయాలి అనేటువంటి విషయం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి కలెక్టర్లందరూ ప్రజాప్రతినిధులందరూ తీసుకువెళ్లడం జరిగింది। అక్కడికక్కడే ఆయన స్పందించి స్పాంటేనియస్ గా వాళ్ళకి అదనపు ఆర్థిక సహాయాన్ని ఆ మీటింగ్ లోనే ఆయన ప్రకటించడం జరిగింది। దానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు రీసెంట్ గా జిల్లాలన్నిటికీ కూడా చీఫ్ సెక్రటరీ గారి పేరు మీద అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి। మనం అందించేటువంటి ఆర్థిక సహాయం సరిపోకపోవడం వల్ల గృహ నిర్మాణాలు చేసుకోలేక మధ్యలో ఆగిపోయి ఉన్నాయో వాటన్నింటికి అదనంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ప్రభుత్వం। చీరాల నియోజకవర్గ పరిధిలోని ఓడరేవు సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకు కలగా మారిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ క్వశ్చన్ అవర్ లో చీరాల ఎమ్మెల్యే కొండయ్య సంబంధిత మంత్రిని ఫిషింగ్ హార్బర్ పై పూర్తిస్థాయి వివరాలను కోరారు। చీరాల నియోజకవర్గ పరిధిలోని తీరా ప్రాంత మత్స్యకారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫిషింగ్ హార్బర్ పై అసెంబ్లీలో ఎమ్మెల్యే కొండయ్య ప్రస్తావించారు। చీరాల నియోజకవర్గ పరిధిలోని వాడరేవు సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకు కలగా మారిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ క్వశ్చన్ అవర్ లో చీరాల ఎమ్మెల్యే కొండయ్య సంబంధిత మంత్రిని ఫిషింగ్ హార్బర్ పై పూర్తి స్థాయి వివరాలను కోరారు। ఇదే క్రమంలో హార్బర్ నిర్మాణం ద్వారా తీర ప్రాంతంలోని మత్స్యకారుల జీవన స్థితిగతులను మెరుగుపడతాయన్నారు। తద్వారా ఉపాధి వ్యాపార రంగం అభివృద్ధి సాధిస్తుందన్నారు। తీర ప్రాంతంలో చిరకాలం ఎప్పుడు అక్కడ ఫిషింగ్ హార్బర్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు। అయితే ఇప్పటి వరకు అది ఎక్కడ ఉంది, ఏ పద్ధతిలో ఉంది, ఎందుకు ఇంకా దాన్ని గుర్తించలేదు, రాలేదనే దాని మీద చాలా మంది ఎదురు చూస్తున్నారు। మీ ద్వారా అది ఏ పరిస్థితుల్లో ఉందనేది తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రశ్న మీకు వేయడం జరిగింది।
పర్చూరులోని గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల మౌలిక సదుపాయాలతో పాటుగా విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నిల్వల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పురుగులు చీమలు పట్టిన ఆహార దినుసుతో చేసిన ఆహారాన్ని విద్యార్థులకు వడ్డిస్తారా అంటూ గిరిజన సంక్షేమ వసతి గృహానికి సంబంధించిన అధికారులపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్చూరులోని గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని ఆమె మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలతో పాటుగా విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ కి వ్యాయామ ఉపాధ్యాయునికి నోటీసులు ఇవ్వాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఆమె తనిఖీలు చేపట్టే సమయంలో హాస్టల్లోని పలు పదార్థాలకు చీమలు పురుగులు ఉండడంతో మీ ఇళ్లలో ఇలాగే ఉంచుకుంటారా అంటూ ప్రిన్సిపాల్ నిలదీశారు. ఇలాంటి పదార్థాలతో పిల్లలకు ఆహారం వండి పెడితే అనారోగ్యానికి గురికారా అని ప్రశ్నించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు సిఫార్సు చేస్తారని పద్మావతి విలేకరులకు తెలిపారు. హిందీ ఉపాధ్యాయుడు పిల్లలను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే క్రమంలో చీరాల్లోని పలు ప్రైవేట్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆమె 10వ తరగతి విద్యార్థుల ఫీజుల చెల్లింపు విషయంలో యాజమాన్య ఒత్తిడికి గురిచేయదని సూచించారు. ఫీజులు చెల్లించలేదంటూ విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భాగంగా ఈరోజు పర్చూరు గురుకుల పాఠశాల ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం అయింది. ఇందులో రికార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫుడ్ కానీ ఇవన్నీ కూడా కొంత పర్యవేక్షణ లోపము, ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపం అనేది ఈజ్ వెరీ క్లియర్. ఎందుకంటే బెల్లంలో చీమలు పట్టున్నాయి, ఆ చీమల్ని ప్రివెంట్ చేయాలి. ఇక్కడ ఫుడ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పిల్లలు తినేవి కాబట్టి పాయిజన్ కాకూడదు. గండు చీమలు పట్టున్నాయి అన్నమాట. గండు చీమలు అనేటువంటిది బెల్లంలో ఉన్నాయి. ఆ బెల్లాన్ని యూస్ చేస్తే పిల్లలకి మోషన్స్ వస్తాయి, వామిటింగ్స్ వస్తాయి. పిల్లలకి ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మినిట్ టు మినిట్ ఎవ్రీ మినిట్ కూడా పిల్లలకి ఇస్తున్నటువంటి ఫుడ్ చాలా ప్రాపర్ హైజీన్ ఉండాలి, క్లీనింగ్ ఉండాలి, డైనింగ్ హాల్ క్లీనింగ్ ఉండాలి. అట్లానే వాళ్ళకి వంట చేస్తున్న పాత్రలు కూడా చాలా క్లీన్గా ఉండాలి. అప్పుడే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అనేటువంటిది చాలా బాగుంటాయి. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఇక్కడ నాకు కనిపించడం లేదు. పిల్లలకి చాలామందికి దురదలు, గజ్జి వచ్చి పిల్లలు స్కిన్ ఎలర్జీతో బాధపడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకటే రూమ్ ఉండడము, అక్కడే డైనింగ్ హాలు, అక్కడే పడుకోవడము, కనీసం వాళ్ళకి బెడ్స్ లేవు, కిందనే పడుకుంటున్నారు. బెడ్షీట్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు అని చెప్పి పిల్లలు కూడా ఇంటిమేట్ చేస్తూ ఉన్నారు. సో ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపము అనేది ఈజ్ వెరీ క్లియర్గా కనపడుతుంది. ఆయనకు కూడా మేము ఎక్స్ప్లెనేషన్కి కాల్ఫర్ చేస్తున్నాం. హిందీ టీచర్ రోజు రెగ్యులర్గా ఎందుకు కొడుతున్నాడు అనే విషయం మీద. అలాగే ఈ ఫుడ్కు సంబంధించినటువంటిది ఏవైతే లోపాలు ఉన్నాయో వాటి మీద కూడా మేము షోకాజ్ నోటీసులు ఇవ్వమని కూడా నేను ట్రైబల్ జిల్లా అధికారిని కూడా ఆదేశించడం అయింది. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఏవైతే ఐడెంటిఫై చేశామో ఇష్యూస్ అన్నీ కూడా పిల్లలు మాకు లెటర్ పూర్వకంగా రాశారు. అట్లనే కమిషన్కి మెయిల్ పెట్టారు పేరెంట్స్. అలాగే పిల్లలు ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు నాకు. ఈ క్రమంలోనే ఈరోజు సర్ప్రైజింగ్ విజిట్ చేయడం అయింది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. వడ్డీ నగదు చెల్లింపుల విషయంలో వేధింపులు తాళలేక చీరాల పట్టణంలోని వైకుంఠపురానికి చెందిన ఓ వృద్ధురాలు పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం అర్ధరాత్రి వెలుగు చూసింది.
వృద్ధురాలు వడ్డీ నగదు చెల్లింపుల విషయంలో వేధింపులు తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన చీరాల్లో వెలుగు చూసింది. బాధిత వృద్ధురాలు వివరాల మేరకు చీరాల వైకుంఠపురానికి చెందిన జోగి ముత్యాలమ్మ వృద్ధురాలు స్థానికంగా నివాసం ఉండే చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి బాధిత మహిళ తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక విడతల వారిగా 60,000 రూపాయల వరకు నగదు అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలో వృద్ధురాలు నుండి తెల్ల పేపర్లపై నగదు ఇచ్చినందుకు గాను సంతకం చేయించుకున్నట్టు తెలిపింది. బాధిత వృద్ధురాలు ముత్యాలమ్మ ఆరోగ్యం కోలుకున్నాక తిరిగి నగదు చెల్లించేందుకు గాను పలుసార్లు చంద్రశేఖర్ రెడ్డిని కలిసినప్పటికీ నగదు వద్దులే అంటూ సున్నితంగా తిరస్కరించారని చెప్పింది. అయితే కొద్ది రోజులుగా అప్పుగా తీసుకున్న నగదు వడ్డీతో కలిపి మొత్తం 5,75,000 రూపాయలు అయిందని, ఇందుకు గాను నగదు కానీ బాధిత వృద్ధురాలు నివాసం ఉంటున్న ఇల్లు కానీ రాసి ఇవ్వాలని వేధిస్తున్నట్టు ఆరోపించింది. బాధిత వృద్ధురాలి బంధువుల నగదు చెల్లింపు విషయమై మాట్లాడేందుకు చంద్రశేఖర్ రెడ్డిని రమ్మన్నప్పటికీ రాకపోగా వేధిస్తున్నట్టు తెలిపింది. గతంలో చంద్రశేఖర్ రెడ్డిపై పలు కేసులు కూడా ఉండడంతో బాధిత వృద్ధురాలు ముత్యాలమ్మ భయంతో వ్యవసాయ పొలానికి వినియోగించే నవక్రాన్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేసింది. గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం ఆమెను చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై అవుట్ పోస్ట్ పోలీసులు వివరాలు సేకరించారు. ఎవరిచ్చారమ్మ డబ్బులు? ఎంత? అంటే దానికి నోటీస్ పంపించి 5,70,000 కట్టమన్నారు. ఎప్పుడు తీసుకున్నారు మీరు? నేను తీసుకుంది 2010లోనే. ఎప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది ఇచ్చి నాకు. దానికి వడ్డీ ఏమైనా కడతా వచ్చారా? అసలు ఏమి లేదయ్యా. మీరు ఎప్పుడప్పుడు ఏమి ఇలా నేనేమి ఇలా వాళ్ళు నన్ను ఏమడగలను. నాకు కేసులో ఉన్నాను. నాకు నీ పొలం తీసుకున్నాక నా కొడుకు కేసులో ఇరుక్కున్నాడు. నాకేం పని లేదన్నాడు. ఇప్పుడు అమౌంట్ ఇచ్చారు కానీ వద్దులే అన్నారా? తీసుకోరా నాకు ఆ డబ్బులు ఇచ్చాయ్యా అన్న కొంత డబ్బులు అంటే నీ పొలం తీసుకున్నాక నా కొడుకు కేసులో ఇరుక్కున్నాడు. నాకు ఇప్పుడు నాకు దరిద్రం చుట్టుకుంది వద్దన్నాడు. 4 సంవత్సరాల నాడు వచ్చి నాకు బాగా తిట్టక పండుకొని ఉంటే షుగర్ ఎక్కువయ్యి నాకు 4,000 ఇచ్చి కాగితాల మీద ఏళ్ళ ముందు రేపించుకున్నాడు. నాకు తెలియదు, చదువు లేదు. ఇప్పుడేమో 5,70,000 వేసాడు. నేను నాకు గుండె వెళ్ళాడు. ఎప్పుడు వచ్చి అడిగాడమ్మా ఇవన్నీ? ఇల్లు ఖాళీ చేయమంటున్నారు అంటున్నారు, నిజమేనా? మీరు ఈ రోజు ఎందుకని మరి ఇట్లా చేసుకున్నారు? పోలీస్ స్టేషన్ ఏమైనా సంప్రదించారా? ఏమి అడగలేదయ్యా, అడగపోలేదయ్యా. నాయన నేను పుచ్చి పిల్లని పెట్టుకొని ఆ పింఛన్ మీద బతుకుతున్నా. నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు, నాకెవరున్నారు? మరి ఇప్పుడు ఎందుకు ముందయ్యమ్మా? వద్దు, నాకు నోటీస్ వచ్చిందయ్యా. నా కొడుకు కొట్టు పోయాడు. నన్ను అంటగా సాగు నాకు తెలియదు అన్నాడు. ఊళ్ళో ఒక అబ్బాయి నేను ఒక 80,000 తీసుకొని ఉంటానయ్యా. 2 సార్లు 3 సార్లుగా ఇచ్చాడు నాకు. అప్పుడు తీసుకోరయ్యా అంటే వద్దన్నాడు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్లమండ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పర్చూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ నల్లమండ రైతులు పర్చూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. నల్లమండ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్ల రాజమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో రైతులు పాల్గొని పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొగాకు, మిర్చి, శనగ రైతులు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలు అయ్యే ప్రమాదం ఉందన్నారు. రైతులు పొలాలకు అధిక మొత్తంలో కౌలు చెల్లించి పంటలు సాగు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. బర్లీ, పొగాకు పంటను టొబాకో బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చుండూరు రంగారావు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రైతులు పాల్గొన్నారు. బర్లీ పొగాకుకి చాలా ప్రసిద్ధి చెందింది. బర్లీ పొగాకు లేకుండా అమెరికా కానీ యూరోప్లో కానీ సిగరెట్లు తయారీ చేయరు. ఎందుకంటే బర్లీ పొగాకు వాళ్ళు వచ్చే సువాసన ఘాటు ఇంకే పొగాకు రాదు. ఈ కొంచెమైనా వాడతారు. అంత అవసరం ఉన్నటువంటి ఆ పొగాకు ఈ రోజున ఈ ప్రాంతంలో చాలామంది గత సంవత్సరం రేట్లు చూసి ఎక్కువ మంది వేశారు. పేద ప్రజలు కూడా 30-40 రూపాయలు అప్పు చేసి కౌలుకి తీసుకుని సాగు చేస్తున్నారు. 5 రూపాయల వడ్డీకి కూడా తీసుకొచ్చి ఏదైనా 10 రూపాయలు మిగులుతాయని సాగు చేస్తున్నారు. ఈ రోజున ఐటీసీ కంపెనీ కానీ లేకపోతే గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళు కానీ మామూలుగా 4,000కి ఇస్తావా 3,000కి ఇస్తావా అసలు
మేము కొనమని చెప్పేసి అన్యాయం చేసే పరిస్థితి ఉంది. ఇది రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం. కంపెనీలకి పొగాకు, సిగరెట్ కంపెనీలకి బర్లీ పొగాకు అవసరం ఉంది, అయినా కొనటం లేదు. వీళ్ళు కొనాలా, కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలా, కంపెనీలు కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట హామీలను నిలబెట్టుకోవాలని రైతులందరూ సంఘటితంగా కంపెనీలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరుతున్నారు. బర్లీ పొగాకు సంబంధించి ఆందోళన చేద్దాం అనుకునే పని అయితే అది అహింసాయుతంగా ఉండాలి, అది రాజీ లేకుండాను ఉండాలి, సాధించే విధంగా ఉండాలి. అందుకేం చేయాలంటే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి బర్లీ సాగు చేసేటటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఐకమత్యమైన తాటి మీద తీసుకురావాలి. అందుకు నల్లమడ సంఘం ముందుకు వచ్చి కార్యక్రమాలు చేస్తే అందరి ఐకమత్యంతో దీన్ని సాధించుకోవచ్చు. ఐకమత్యం లేకపోతే సాధించుకోవడం కష్టము. ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా ఉండాలా మన ఆందోళన కార్యక్రమము. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 79,478 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,667 మంది తలనీలాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజు హుండీ ద్వారా 4.05 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 10 కంపార్ట్మెంట్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్ లో క్యూ లైన్ లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తూర్పు గాలుల ద్రోణి బుధవారం పశ్చిమ భూమధ్య రేఖ, హిందూ మహాసముద్రం, పరిసర ప్రాంతం, మాల్దీవులపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీర ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దిగువ ట్రోఫ్ ఆవరణంలో కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం రాయలసీమలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ లో జాఫర్ రైలును హైజాక్ చేసిన ఘటనలో 27 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సుమారు 155 మంది ప్రయాణికుల్ని ఆ రైలు నుండి రక్షించారు. మస్కబ్ టనెల్ వద్ద ఆ రైలును దుండగులు అడ్డుకున్నారు. ట్రాక్ ని పేల్చి డ్రైవర్ ను షూట్ చేసి రైలును ఆపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. క్వెటా నుండి షెఫావర్ రైలు బయలుదేరిన సమయంలో దాంట్లో సుమారు 450 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. తాజా ఆపరేషన్ లో 10 మంది భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. చివరి మిలిటెంట్ ను హతమార్చే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. హర్యానాలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 10 పురపాలకల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క మేయర్ సీటు కూడా దక్కలేదు. హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ఇలాఖా అయిన గురుగ్రామ్, రోహతల్ లో కూడా కాంగ్రెస్ కు ఘోర పరాభవాన్ని చవిచూసింది. అధికార బీజేపీ మొత్తం 10 మేయర్ పదవులు దక్కించుకుంది. మరో మేయర్ పోస్టు బీజేపీ రెబెల్ స్వతంత్ర అభ్యర్థి ఇందర్జిత్ యాదవ్ కు దక్కింది. మానేసర్ మేయర్ పదవికి ఆయన ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత ప్రారంభమైంది టీడీపీతోనే అని చెప్పుకొచ్చారు. 1986లో మహిళలకు ఆస్తుల సమాన హక్కులు ఇచ్చారన్నారు. తమ హయాంలో మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు, నిర్ణయాలను వివరించారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మహిళలకు దాదాపు 75 సీట్లు వస్తాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. భారత్ మార్కెట్ లో రాంగ్లర్, కంపాస్, గ్రాండ్ చెరోకీ, మెరిడియన్ అనే 4 రకాల మోడళ్లను జీప్ కంపెనీ విక్రయిస్తుంది. వీటిలో రాంగ్లర్ మినహా మిగిలిన మోడళ్లపై డిస్కౌంట్ అందిస్తుంది. స్టెలాంటిస్ యాజమాన్యంలోని జీప్ బ్రాండ్ నుండి 4 రకాల మోడళ్ల విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల వీటి విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో వాటిని పెంచుకునే పనిలో భాగంగా కంపెనీ డిస్కౌంట్లు ప్రకటించింది. దీనికోసం ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. దాని ప్రకారం కొనుగోలుదారులు 3 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లో ఓడరేవు ఫిషింగ్ హార్బర్ పై ప్రస్తావన. సంబంధిత మంత్రిత్వ శాఖను ఫిషింగ్ హార్బర్ పై పూర్తి స్థాయి వివరాలు కోరిన ఎమ్మెల్యే కొండయ్య. పర్చూరులోని గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి. విద్యార్థులకు అందించే ఆహార, పప్పు దినుసులు, పురుగులు, చీమలు, నిర్వాహకుల ఆగ్రహం. నోటీసులు జారీ చేయాలని ఆదేశం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.